శంకర్ సినిమాను చూసే ఉంటారు కదా. అందులో హీరోకు బ్రెయిన్ లో చిప్పును అమర్చి తనకున్న సమస్య నుంచి బయటపడే విధంగా చేస్తుందో డాక్టర్. సరిగ్గా దాన్ని నిజ జీవితంలోనూ ఇంప్లిమెంట్ చేయబోతుంది ఓ సంస్థ. దాని గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మానవ మేధస్సులో చిప్ ను అమర్చే ప్రయోగాలను న్యూరాలింక్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. మనిషి మెదడుకు ఈ పరికరాన్ని అమర్చనున్నట్లు వెల్లడించారు. దీర్ఘకాలంలో ఏఐ ముప్పును సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యమని మాస్క్ వెల్లడించారు. అయితే మానవ మెదడులో ఈ ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాలను ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ సంస్థ దీన్ని వేగవంతం చేస్తోంది. ఇదివరకే ఓ పక్షవాతపు బాధితుడికి ఈ చిప్ ను అమర్చిన ఆ సంస్థ వారం రోజుల్లో మరో వ్యక్తిలోనూ దీన్ని పరీక్షించేందుకు సిద్ధపడుతోంది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ బుధవారం తన ఎక్స్ ఖాతాగా వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా ఇంకొంతమందిలో ఈ చిప్ ను అమర్చే ప్రయత్నం చేస్తున్నామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. మస్క్ తో పాటు న్యూరాలింక్ కు చెందిన పలువురు ఉద్యోగులు ఎక్స్ లో జరిగిన ఓ విస్తృత సమావేశంలో పాల్గొని బ్రెయిన్ చిప్ సామర్థ్యం, రాబోయే రోజుల్లో దాని ఉపయోగాలు, మానవ జీవితంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అని లాంటి అంశాలపైన చర్చలు జరిపారు. ఈ ప్రయోగం తొలుతగా నోలాండ్ ఆర్బర్గ్ కు అమర్చిన సమయంలో తలెత్తిన సమస్యలు తిరిగి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. అయితే తమ ప్రయోగాలు భవిష్యత్తులో డిజిటల్ ఇంటెలిజెన్స్ తో పోటీ పడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని మస్క్ వివరించారు. మనుషులకు సూపర్ పవర్స్ ఇవ్వడమే తమ ఆలోచన అని మస్క్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రయోగాలు జరిగినప్పుడే కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికాల వల్ల దీర్ఘకాలికంలో తలెత్తే ముప్పును మనం ఎదుర్కోగలమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మెదడు, వెన్నెముక లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ చిప్ ఉపయోగపడేలా అమర్చే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు. చిప్ అమరికలో భాగంగా మెదడు కణజాలంలోకి ప్రవేశపెట్టే ఎలక్ట్రోడ్లు బయటకు వస్తున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ సమస్యను రానున్న రోజుల్లో పరిష్కరించి ముందుకు వస్తామని మస్క్ పేర్కొన్నారు. అయితే సర్జరీ జరిగే సమయంలో ఉపయోగించే ఎయిర్ పాకెట్లను తొలగిస్తే ఇది సాధ్యపడుతుందని భావిస్తున్నట్లు తాను వివరణ కూడా ఇచ్చారు. అంతేకాదు ఇదివరకు పక్షవాతం వచ్చిన ఓ వ్యక్తికి బ్రెయిన్ లో అమర్చిన చిప్ ద్వారా ఆయనకు పక్షవాతం నయం అవడంతో పాటు ఎవరి సాయం లేకుండా ఓ కొత్త గేమ్ ను తను ఆడినట్టు వెల్లడించింది న్యూరాలింక్. అంతేకాకుండా తన జీవితంలో తాను చేయలేను అని అనుకున్న చాలా పనులు ఎవరి సాయం లేకుండా తను సొంతగా చేసుకోగలుగుతున్నానని సదరు వ్యక్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేటి కాలం సాంకేతికతలో చాలా మార్పులు రావాల్సి ఉంటుందని, దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.